ఇటువంటి ఎంకరేజ్ లాంటి వాళ్ళ వల్ల వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల సోయలేకుండా చేసిన పనుల వల్లనే ప్రజల మీద వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజలు తిరుగుబాటు వచ్చింది. నల్గొండ జిల్లాలో మరొకసారి అది వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నల్గొండలో ఇంకొకటి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు ఏమవసరం? బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, అధికారులు అడగడానికి వెళ్ళింది. కానీ వెంకరెడ్డి స్వయంగా ఫోన్ చేసి తన గుండాల్ని ఉసిగొల్పి, అరే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాడు, మీరు కూడా ఉరుకురి అని చెప్పి ఫోన్లు చేసి చెప్పిండు. వాళ్ళే చెప్తున్నా ఆ విషయం. మేమెందుకు వస్తామని నాకు ఇక్కడికి వెంకరెడ్డి ఫోన్ చేసి తిడతా ఉన్నాడు మమ్మల్ని పొమ్మని చెప్పి అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉసిగొల్పుతున్నాడు. ఇది స్పష్టంగా మాకు సమాచారం ఉంది. మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. అక్కడికి వచ్చినప్పుడు ఇరు వర్గాలు గొడవలు చేసినప్పుడు ఇది ఇద్దరు కూడా చేయండి మరి అరెస్ట్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ పని లేదు, ఆడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు అది అధికారులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ. కానీ ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. నల్గొండ జిల్లాలో ఇటువంటి ఈ చిల్లర దాడులు ఇవి మమ్మల్ని ఆపలేవు. వెంకటరెడ్డి మీరందరూ ఇంతింత పొడుగు ఇంతింత ఎత్తు మంత్రులు ఉన్ననాడే ఈ జిల్లాలో ఉద్యమం మొదలుపెట్టినాం. బ్రహ్మాండంగా మీ పునాదులు లేకుండా చేసినాం. 12 మందిని కథం పట్టించారు ఈ జిల్లా ప్రజలు మీ భాగవతాలు చూసే. మళ్ళొక్కసారి పొరపాటులో ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ నుంచి తల్లి పిల్లల్ని విడదీసిన పద్ధతుల్లో విడదీసినరో ఆ పద్ధతుల్లో మోసపోయిన రైతాంగం పొరపాటునో ఏమరపాటునో మీకు ఒక ఓటేసి మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరు కూడా ఆలోచన చేసుకున్నారు. ఇవాళ కనపడ్డది మీకు, ఇవాళ చాలా గ్రామాలలో కనబడ్డది మీకు ఇప్పుడే మొదలైంది సినిమాయిగా. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారు మీ గ్రామ సభలలో అర్థమైంది. మీ భాగవతం బట్టబయలు అవుతుంది, మీ పాపాల పుట్ట పగులుతుంది. మళ్ళీ తప్పకుండా మరొక కాంగ్రెస్ రహిత ఉద్యమం, కాంగ్రెస్ రహిత తెలంగాణ కావాలన్న ఉద్యమం కూడా నల్గొండ జిల్లా నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ హఠావో నినాదం కూడా నల్గొండ నుంచి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో ఉన్న ఇతర సీనియర్ కాంగ్రెస్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి చిల్లర పద్ధతులు, చిల్లర దాడులు, చిల్లర వేషాలు మానుకోకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.